నాతో తినుండొచ్చు కదా. ఇంట్లో ఉండే నీళ్ళంతా అయిపోయినప్పుడే అనుకున్నా నువ్వేం తినలేదని. నీకేమైనా కావాలంటే అడుగు, సిగ్గుపడకు. అంటే లేసి ఇవ్వటం ఎక్కువ అనుకున్నాను. అలా ఏం అనుకోకు. చెప్పాగా నాది బ్యూటిఫుల్ హార్ట్, నా వల్ల అయినంత హెల్ప్ చేస్తా. సరే, అంత కష్టం ఏమొచ్చింది నీకు? ఎందుకు ఇలా ఉంటున్నావు? చెయ్యి వరస్ట్ యాక్టింగ్. రోబోట్. I am born with confidence. లైఫ్లో బాధ కష్టం రెండో ఒకటేసారి వచ్చే ఏం చేయాలో అర్థం కావట్లేదు. చాలా ఇబ్బందిగా ఉంది. అంటే మీ నాన్నకు కూడా తెలీదా నువ్వు ఇక్కడున్న విషయం? ఎవరికి తెలీదు. మరి నీ అమ్మ? అమ్మ నేను మా అమ్మ పాలు కూడా తాగలేదు. మీ సిటీ వాళ్ళు టూ మచ్ అబ్బా, అన్నిటికీ ప్యాకెట్ పాలే. అలా కాదు, చనిపోయింది. అయ్యో, అమ్ముండుంటే బాగుండేది. అవన్నీ ఆలోచిస్తే బతకలేము. నాకు అమ్మ లేదు, నాన్న లేదు, నేను చూడేలా ఉన్నా. సరే, నీ గురించి చెప్పావు కదా, ఇప్పుడు నా గురించి చెప్తా విను. ఎవరి లైఫ్లో ఎక్కువ బాధ ఉంటుందని చూద్దాం. సరే సరే. నా కథ విని నీకు ఏడుపు వస్తే ఏడ్చేయి, దాచుకోకు. మా అమ్మ పేరు రజియా. నన్ను చాలా బాగా చూసుకుంటుంది. రోజు చికెన్, మటన్. కానీ నాన్న గురించి అడిగితే ఏం చెప్పదు. గ్రౌండ్కి వెళ్ళారు అంటుంది. మా అమ్మకి క్రికెట్ అంటే పిచ్చి. ఇంట్లో కూడా వేరే ఛానల్ చూడదు. క్రికెట్ వస్తుంటే లవ్ సినిమాలా చూస్తుంది. నన్ను క్రికెటర్ చేయాలని మా అమ్మ కోరిక. అమ్మ కోసం చేయాలి కదా, అందుకే చదువు కూడా మానేసి క్రికెట్టే ఆడేవాడిని. మ్యాచ్లో ప్రైజ్ ఇచ్చేటప్పుడు నేను ఒక్కడే నాన్న లేకుండా వెళ్ళేవాడిని. ఏడుపు వచ్చేది. ఇక్కడింతే, రోజు ఆఫీస్ అయ్యాక సాయంత్రం వచ్చి అందరూ ఫుట్బాల్ ఆడతారు. రిలాక్సేషన్. నీకు ఫుట్బాల్ వచ్చా? రాదు. పర్లేదు, సరదాగా ఆడు. వద్దు, నాకు అసలు రాదు. ఆడితే అదే వస్తుంది, నువ్వురా. ఇది సత్య, എന്റെ ഫ്രണ്ടാ, ഹൈദരാബാദ്. ഇത് റോഷൻ, ബേബി, ആന്റണി, ടോം. എന്റെ പിന്നെ അറിയാലോ. പിന്നെ നമുക്ക് കളിച്ചു തുടങ്ങിയാലോ? സത്യ സത്യ ఎందుకో పిల్లగాళ్ళు ఎడ కలిగినా കളിക്കാരും തോന്നുന്നടാ പാവത്തിന്. సత్య, ఒక పని చేయి, గోల్ కీపింగ్ వెళ్ళు. లేదు, ఆడతాను. నీ వల్ల కాదు, గోల్ కీపింగ్ చేసుకో, అదే బెస్ట్. ఆడండి, మార్రా. నా వల్ల ఎందుకు కాదు, నా వల్ల
వల్ల ఎందుకు కాదు, నా వల్ల ఎందుకు కాదు. ప్రతి వాడు నా వల్ల కాదంటే ఈ అమ్మ అమ్మ. తిన్ననందయ్యనందారో తగదగదయ్యారో తన్ననం తిన్ననందయ్యనందారో తగదగదా. செந்தூரப்பூவே செந்தூரப்பூவே என் நெஞ்சில் காற்றே நீ வந்த நேரம் என் நெஞ்சினோரம் ஈரமயாகாதோ. செந்தூரப்பூவே செந்தூரப்பூவே என் நெஞ்சில் காற்றே நீ வந்த நேரம் என் നഞ്ചിനോരം ഈരമയാകാതോ. സെന്തൂരപ്പൂവേ. സൽമാൻ അടിപൊളിയായിരുന്നു. കുറച്ച് പച്ചക്കറിയാ കഴിക്കുന്നുള്ള. ചെമ്മീൻ കറി ഉണ്ട്, അവിടെ വെച്ചോ. యువర్ వాయిస్ ఇస్ టూ గుడ్. താങ്ക് യു. యూ లైక్ సింగింగ్? లిటిల్, నో బిగ్. ఫుడ్? No, I'll go. Come. No. Eat. It's okay. It's okay. Tomorrow dinner here. Special, my party. Okay. Why? You my guest. No, it's okay. സൽമാനെ, നാളെ എന്തായാലും ഡിന്നർ എവിടുന്ന് കഴിക്കാം. ശരി. బీఫ్ కర్రీ ഉണ്ടാക്കാം. కాదు ఏంటి రేపు డిన్నర్ ఇక్కడే అంట. లేక బీఫ్ చాలా బాగా చేస్తుంది. అప్పుడు నాಳೆ కదంట. ശരി. రా. టుమారో డిన్నర్. Yeah. బై బై. సత్య, నువ్వు మంత్ తాగుతావా? ఏంటి ఇప్పుడా? అవును. వదిలే, నేను ఎలాగో తాగుతా. ఒక్కడవేం తాగుతావులే, కంపెనీ ఇస్తాను. సరే, కానీ ఒక కండిషన్. తాగిన తర్వాత మీ నాన్న గురించి, నీ సినిమా కష్టాల గురించి నాకు చెప్పకు. చిచి, జనరల్గా అయితే నేను ఎక్కువ మాట్లాడను. ఆ రోజు అయితే నువ్వు అడిగావు కదా అని చెప్పా. ఎలా అంటాడు మా నాన్న? నాకు యాక్టింగ్ రాదని మా నాన్నే ఎలా అంటాడు? కరెక్టేలే, మీ నాన్న నీకు సపోర్ట్ చేయాల్సింది. ఇంతకీ నీకు యాక్టింగే చేయాలని ఎందుకు అనిపించింది? నీకు టైం ఉందా? అది జనవరి 15, 2003. ఎక్కడికి? ఫ్లాష్ బ్యాక్. ప్రతి ఊర్లో లాగే మా ఊర్లో కూడా డబ్బింగ్ సినిమాలు ఆడే థియేటర్ ఒకటి ఉంది. మహేష్ బాబు ఒక్కటి సినిమాకి టికెట్లు దొరకకపోతే నేను ఆ సినిమాకి వెళ్ళాను. సినిమా పేరు సత్యమే శివం. తమిళనాడులో అందరూ కమలాసన్ గారిని ఆండవర్ అంటారు, అంటే దేవుడు, గాడ్ ఆఫ్ యాక్టింగ్. అలా ఎందుకంటారు ఎప్పుడు అర్థం కాలేదు. ఆ సినిమా చూసినప్పుడు అర్థమైంది. ఉన్న హీరోలందరూ మంచేత విజిల్ వేయించుకుని ఇంటికి పంపించేస్తారు, కానీ ఆండవర్ సినిమా అనే ప్రపంచాన్ని మనకు పరిచయం చేస్తాడు. ఆ రోజు ఆ దేవుడు నాకు సినిమాని పరిచయం చేశాడు. ఒక అందమైన ప్రపంచానికి తీసుకెళ్ళి ఒక మాట చెప్పాడు. వెల్కమ్, దిస్ ఇస్ సినిమా. అసలు మనిషి అన్నవాడు ఎప్పుడైనా లాక్ చేస్తాడా? అది సగం చిరిగిన మొహంతో. అప్పుడే డిసైడ్ అయిపోయా నేను యాక్టర్ అవ్వాలని. ఓహో, నువ్వు కమల్ ఫ్యానా? ఎంత చెప్పకు డౌటా? ఊరికే ఫ్యాన్ అని చెప్తే సరిపోదు, ఆయనలాగా యాక్టింగ్ కూడా చేయాలి. ఏంటి
కమల్ సార్ లాగా ఇంపాసిబుల్. నేనే కాదు, ఎవరి వల్ల కాదు. అదేం లేదు, ఈజీనే. జోకా? ఈజీ అంట, చేస్తే తెలుస్తుంది. అందరు ఆయన చూసి వచ్చేవాళ్ళే కానీ ఆయనలో చేసేవాళ్ళు ఎవరు లేరు. నేను చేస్తా. నువ్వు చేసింది సామాన్యమైన ద్రోహం కాదు, దేశద్రోహం. నువ్వు ఒక్కడివి తీసుకోవడం వల్ల నీ కింది వాళ్ళు తీసుకోవడానికి అలవాటు పడ్డారు. అదేవిధంగా మున్సిపాలిటీలు, పంచాయతీలు, క్రయం, విక్రయం, వ్యవసాయం, విద్యుత్ శక్తి, విద్య, వివాహం, వృత్తి అన్నిట్లో లంచాలు మరికి దేశాన్ని ఎదగడ ఇవ్వకుండా ప్రకటి శూన్యం చేస్తున్నారు. గాలి కాలుష్యం, నేల కాలుష్యం, నీళ్లు కాలుష్యం, సహజ సంపదలు సమృద్ధిగా ఉన్న ఈ దేశాన్ని అడుగు తినేటట్టు దిగదార్చారు. దేశాన్ని తాకట్టు పట్టి వ్యాపారాలు చేస్తున్నారు. పక్కనున్న చిన్న చిన్న దీవులన్నీ అద్భుతంగా పురోగమిస్తున్నాయి. ఎందుకని? ఎలా? దీని అమ్మ ప్రతోడు యాక్ట్ చేసేస్తున్నాడు. ఏ సత్య 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 సల్మాన్. డి సల్మాన్. అదే, నిన్న రాత్రి ఏదో మంచి ఫీల్తో పడుకున్నాను. ఏదో చల్లగాలి తగిలినట్టు, ఏదో డిఫరెంట్గా ఉండింది. చూసావా, అందుకే లుంగి వేసుకోమన్నా. అవును, లేకాల దేవురు ఆ, కోయంబత్తూర్ అనుకుంటా. తను 7 నెలల నుంచి ఇక్కడే ఉంది. ఫ్యామిలీ ఫ్యామిలీ గురించి తెలీదు. అప్పుడప్పుడు ఎవరో వస్తూ ఉంటారు. అడిగితే అన్నయ్య అంటుంది. మొగుడు లేడు. వదిలేసాడంటావా? ఏమో తెలీదులే. కానీ హస్బెండ్ గురించి మాట్లాడితే ఏం మాట్లాడదు. అసలు ఉన్నాడంటావా? నువ్వే వెళ్ళి అడుగు. మనకెందుకులే సల్మాన్. డి సల్మాన్. అదే, డి సల్మాన్. ముందు నేను నిన్ను అలా పిలవాలంటే ఫస్ట్ ఆ బీడీ తాగటం మానే. ഇത് ശരിയൊന്നുമില്ലട്ടാ. ഒരു ഡയലോഗ് പോലും ഇല്ല. തനിക്കൊന്ന് മുണ്ട് മടക്കി കൊടുത്തിട്ട് വാടാന്ന് പറയാൻ പറ്റുന്നില്ലേ? എന്താ ടോമേ? ഷോർട്ട് ഫിലിമാടാ. എന്നിട്ട് വലിയ കാര്യമൊന്നുമില്ല. എനിക്കതിനെ ചാൻസ് കിട്ടിയിട്ടില്ല. ഇനി ഞാൻ പറയണോ? ഒരു തവണ ഞാനാണെങ്കിൽ തകർത്തേനെ. നേരെയാണോ തന്നോട് പറഞ്ഞുകൊണ്ടിരിക്കുന്നത്? నువ్వు ట్రై చేయొచ్చుగా. అంత ఈజీగా ఇచ్చేస్తారు మరి. అక్కడ ఎవరో సరిగా చేయట్లేదని తిడుతున్నాడు. అడిగి చూద్దాం. ఏ సల్మాన్, సల్మాన్ ఆగు. సల్మాన్ ആക്ട് ചെയ്യാൻ ആളെ ഗ്രൂപ്പ് അഭിനയിച്ചിട്ടുണ്ടോ ഇതിലും? ആ പുള്ളി നല്ലൊരു ആക്ടറാണ്. ഒരു ചാൻസ് കൊടുക്കും. ചാൻസ് താൻ അയാളോട് വരാൻ പറയും. ഒന്ന് നോക്കട്ടെ. ശരി. താൻ മാറി. చిన్న క్యారెక్టరేలే. అడిగితే నీకు మలయాళం వచ్చని చెప్పాను. ఆయన ఏం అడిగినా తల ఊపు. మలయాళం నాకు. నేను వెళ్తాను, నువ్వు సెట్ చేసుకోవచ్చు. అరే నువ్వు హీరో కాదు, 10 సెకండ్లే రా. అరే నువ్వు రా. ఏ వద్దు వద్దు. എടോ തന്നെ കൊണ്ട് പറ്റുന്നില്ലോ. താൻ മാറി നിൽക്ക്. വെറുതെ മനുഷ്യനെ ബുദ്ധിമുട്ടിക്കല്ലേ. താൻ മാറിയേ. താൻ വന്നേ. ഒന്നുമില്ല, സീൻ സിമ്പിളാണ്. നമ്മുടെ ഹീറോ ടെൻഷൻ അടിച്ച് ഓടി വരുന്നു, തന്നെ ഒന്ന് ഇടിച്ച് തനിക്ക് ദേഷ്യം വന്നു. താൻ മുണ്ട് മടക്കി കൊടുത്ത് മീശ പിരിച്ച് വാടാ എന്ന് പറയുന്നു. അത്രേ ഉള്ളൂ. സിമ്പിളാണ്. സൂപ്പർ അല്ലേ? താൻ വാ. ఏం చెప్పాడు? ఏం లేదు, చాలా ఈజీ. హీరో టెన్షన్లో పరిగెత్తి వచ్చి నిన్ను గుద్దేస్తాడు. నువ్వు కోపంలో లుంగి పైకెత్తి మీసాలు తిప్పి వాడని చెప్పాలి. అంతే. ఈజీ ఈజీ ఈజీ. మళ్ళీ చెప్పు. ఏం లేదు, హీరో టెన్షన్లో పరిగెత్తి వచ్చి నిన్ను గుద్దేస్తాడు. నువ్వు కోపంలో లుంగి పైకెత్తి మీసాలు తిప్పి వాడని చెప్పాలి. అంతే, చాలా ఈజీ. కమన్ కమన్ రా. స్టార్ట్. కెమెరా రోలింగ్. యాక్షన్. కట్. సార్ వన్ మోర్ సార్, వన్ మోర్. എനിക്കിത് റെഡി ആവുന്ന തോന്നുന്നില്ലട്ടാ. కెమెరా రోలింగ్. యాక్షన్.
వాడా? കട്ട് നൈസ് നെക്സ്റ്റ് നന്നായിട്ടുണ്ട്. హ్యాట్ మర్చిపోయావు. ఎండగా ఉందని వేసుకున్నా. నాకెండగా ఉంది. ఏమైంది అలా అన్నావు? బాగానే ఉన్నాను కదా. నిన్నోటి అడగచ్చా సల్మాన్? ఏం అడగాలన్నా డి సల్మాన్ అని పిలువు. అదే డి సల్మాన్. నీ లవర్ ఉంది కదా, ముందు ఐ లవ్ ఎవరు చెప్పారు? నీకు టైం ఉందా? లేదు. అదొక వర్షం వద్దు, కురిసిన. ముందెవరు చెప్పారు చెప్పు. ఏం క్వశ్చన్ ఇది? మనమే చెప్పాలి. అమ్మాయిలు ఏం చెప్పరు. లుక్స్ అంతే, మనమే అర్థం చేసుకోవాలి. ఒకవేళ చెప్పకపోతే? నీకేం తెలీదా? మనమే చెప్పాలి. అమ్మాయిలు ఏం చెప్పరు, లుక్స్. అందుకే అబ్బాయిలందరికీ అమ్మాయిల కళ్ళే చాలా నచ్చుతాయి. అవును, మలయాళంలో ఐ లవ్ యూ ఏమంటారు? ఎనికి నిన్నే ఇష్టమాను. എനിക്ക് നിന്നെ ഇഷ്ടമാണ്. എനിക്ക് നിന്നെ ആ ഇഷ്ടമാണോ? ആ എനിക്ക് നിന്നെ ഇഷ്ടമാണ്. എനിക്ക് നിന്നെ ഇഷ്ടമാണ്. ഇഷ്ടമാണ്. എനിക്ക് നിന്നെ ഇഷ്ടമാണ്. ഇഷ്ടമാണ്. എനിക്ക് നിന്നെ ഇഷ്ടമാണോ? എനിക്ക് നിന്നെ ഇഷ്ടമാണോ? എനിക്ക് ഇഷ്ടമാണോ? എനിക്ക് നിന്നെ ഇഷ്ടമാണോ? എനിക്ക് നിന്നെ ഇഷ്ടമാണോ? എനിക്ക് നിന്നെ ഇഷ്ടമാണോ? എനിക്ക് എനിക്ക് നിന്നെ എനിക്ക് നിനക്ക് ఈసారి అద్దాలు మర్చిపోయావు. నిన్నటి అడగచ్చా? ఏంటది? టీ. అది కాదు, ఏదో అడగాలన్నావు కదా. మొహం ఎందుకు అలా పెట్టు? నాకు మలయాళం వస్తే తెలుగు వచ్చాను బోర్డు ఎందుకు రాస్తాను? మర్చిపోయా. నా లవ్వర్ పెళ్ళి 8 years లవ్, అందుకే. ఇంకెందుకు లేటు, వెళ్ళి మంది తెచ్చుకుందాం. లేదురా, తాగట్లేదు. మందంతా కూడా మానేస్తాను. అరే ఒక్క నిమిషాక మళ్ళీ చేస్తాను. ఏంటి ఇన్ని తెచ్చావు? 8 years లవ్ కదా, ఈ మాత్రం ఉండాలి. సరే పద. అవును, స్నాక్స్ అయ్యి. నీకు తెలుసు కదా స్నాక్స్ లేకుండా తాగనని. ఈ ఒకసారి అడ్జస్ట్ చేసుకో సత్య, లవ్ ఫెయిల్ కదా. ప్రతిదానికి ఇదోటి చెప్పు. పద. స్టఫ్ ఉంటే బాగుండేది. అసలు నాకు చెప్పకుండా ఎలా చేసుకుంటుంది పెళ్ళి? కావాల్సిందే, స్టఫ్ తేలేదు కదా.
అసలు ఎలా చేసుకుంటుంది పెళ్ళి? స్టఫ్ ఉంటే బాగుండేది. లవ్ ఫెయిల్యూర్ కదా, అడ్జస్ట్ చేసుకో. స్టఫ్ లవ్ ఫెయిల్యూర్, స్టఫ్ అడ్జస్ట్ అయిపో. స్టఫ్ లవ్ ఫెయిల్యూర్, స్టఫ్ అడ్జస్ట్ అయిపో. లవ్ ఫెయిల్, స్టఫ్ స్టఫ్ అడ్జస్ట్ అయిపో. స్టఫ్ స్టఫ్. నీకు స్టఫే కదా కావాలి, రాబోదాం. చల్లగా ఉంది, కార్లో వెళ్దామా? మన దగ్గర సైకిలే కదా ఉండేది. నేను ఎక్కడో చూసాను రా. రే పోనీ. అవునవురా, రా. మోసపోయేనే హృదయం తొలిసారి నీ వల్లే రాలిపోయేనే స్వప్నం మొత్తంగా నీ వల్లే. നിന്റെ അടുത്ത് ഞാൻ പറഞ്ഞാണ് ഈ വഴിക്ക് വരുന്നത്. പിന്നെ എന്തിനാണ് ഇങ്ങോട്ട് വന്നത്? കുടുംബം കലക്കാൻ വന്നാണോ? ഇവരെ വേഷം കെട്ടിരിക്കരുത്. പോലീസിനെ വിളിച്ചിട്ട് ప్రాణమా ఏ సల్మాన్, డి సల్మాన్. అదే ఏంటిది? చాలా రోజుల తర్వాత మా లవర్ని చూశాను కదా, పాత జ్ఞాపకాలు గుర్తొచ్చి. ఏ వచ్చి నువ్వేం మాట్లాడుకుని వచ్చి కారెక్కు. 2 నిమిషాలు. సల్మాన్ రా, ఫస్ట్ కారెక్కు. పద. ఆ చేత్తో చికెన్ ముట్టుకున్నా ఉంటే అయిపోతావు చెప్తున్నా. ఛీ, నువ్వు నా ఫ్రెండే కాదు. ఆ? సత్య సత్య నేను కూడా కేరళ వచ్చి చాలా రోజులు అవుతుంది. వచ్చిన కానీ నేను ఎక్కడికి వెళ్ళలేదు. అయితే నీకు మరీ అంతగా ఉంటే వెళ్దాం. ఎక్కడికి? అబ్బచ్చా, మీ కేరళ వాళ్ళకి ఇది కూడా అర్థం కాలేదంటే నేను నమ్మలా. నాకు నిజంగానే అర్థం కాలేదు. అదే, వీలైతే ఒక అమ్మాయో లేకపోతే ఒక అప్సరసో ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా. ఓ అమ్మాయా? ఇది ఫ్రెండ్షిప్ అంటే. నేను అడ్రస్ చెప్తా, నువ్వు పోని. ఓకే. ఇప్పుడు ఎందుకు తింటున్నావు? అక్కడికి వెళ్తున్నాం కదా. అమ్మాయి ఎంత బాగుంటుందా? సూపర్. సూపరా? హలో, థ్యాంక్స్ రా. థ్యాంక్స్ ఎందుకు? ఇవాళ నా హ్యాపీ బర్త్డే.
అయ్యో సత్య, ముందే చెప్తే కేక్ కోసేవాళ్ళం కదా. పర్లేదు పర్లేదు. సార్ హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. రాపదా. అయ్యి బాబా, ఎప్పుడు టీవీలో చుట్టూ ఫస్ట్ టైం లైవ్లో చూస్తున్నా. ഹലോ ഞാനാ ഫസ്റ്റ്. ചേട്ടാ എന്താ ചേട്ടാ? మేమిద్దరం ఉన్నాం, మేము ఫస్ట్. എന്ത്? ഞങ്ങൾക്ക് ഒരു 5 മിനിറ്റ് മതി. 5 minutes కాదు, ఇవాళ రాత్రి అంతా రక్తపాతం జరగాల్సిందే. ചേട്ടാ ప్లీజ్. രണ്ടേ 2 മിനിറ്റ്. అసలే ఇవాళ హ్యాపీ బర్త్డే. సత్య చెప్పలేదు. హ్యాపీ బర్త్డే సత్య. ముందే చెప్పుంటే కేక్ కోసేవాళ్ళం కదా. కేక్ హ్యాపీ బర్త్డే సత్య, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. రా సత్య, నీ బర్త్డే కదా, మనమే ఫస్ట్ వెళ్దాం. రా, నువ్వు రా చెప్తా. ഏയ് ഞാനാ ഫസ്റ്റ് വന്നത്. ചേട്ടാ ഒരു മിനിറ്റ്. ഏയ് ഇല്ല. వీడితో మాట్లాంటి? ఏం లేదు, రా పోదాం. నేను రావాలా? వద్దు. బాయ్ హీరో. నేను నీకు చెప్పాలి, లేక నేను నాకంతా తెలుసు. ఇంకెన్ని రోజులు ఇలాగే ఉంటావు? అంతా ఒకసారిగా బరువైపోయింది. లేక చిన్న పాప, తన లైఫ్, మనల్ని వదిలేసి వెళ్ళిపోవడం. ఎప్పుడు నవ్వుతూనే ఉండాలనుకున్నా కానీ ఏదో ఒక రోజు కష్టం. మిస్టర్ డి సల్మాన్, నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఇగో ఇలానే ఉన్నాను. అప్పుడు నువ్వే ధైర్యం చెప్పావు. కానీ ఇవాళ నాకు అర్థమవుతుంది నిన్ను చూశాక, ఏంటి ఎంత దారుణంగా ఉన్నానా అని. ఇదేం బాలేదు సల్మాన్, నువ్వు ఎప్పుడు ఉంటావు కదా ఒక మామూలు మనిషిలాగా. అలానే ఉండు. చెప్పడం ఈజీనే, చేయడం కష్టం. నీది బ్యూటిఫుల్ ఆర్ట్ కదా, నువ్వు ఈజీగానే చేసేయగలవులే.
అవును, నువ్వెలా ఉంటున్నావు? ట్రాక్ మీద నడిచేటప్పుడు ట్రైన్ కింద పడి చచ్చిపోతావు అనుకున్నాను. అందుకేనా కిచెన్లో కత్తి దాచో? అవును మరి, అసలే అన్నిటికీ ఏడ్చేవాడివి. అయ్యో సల్మాన్, బాధలో ఉన్నానని మర్చిపోతా అనుకున్నావా? టీ సల్మాన్. అదేలే డి సల్మాన్. లైఫ్లో బాధలు, కష్టాలు, అవమానాలు వస్తుంటాయి, అర్థమైంది. నా శరం, నా ఫికర్ అడ్జస్ట్ అవుతూ వెళ్ళిపోవాలంతే. వర్షం పడిన 10 నిమిషాలకే ఇంట్లో ఉండే బ్యాచ్ నేను. అలాంటి చూడు, ఇదే వర్షంలో కూర్చుని ఎంతలా ఎంజాయ్ చేస్తున్నాను. లైఫ్లో జరిగే ప్రతి మూమెంట్ ఒక సెలబ్రేషన్. ఇలాంటి టైంలో ఏం సంతోషం ఉంటుంది? బాధ తప్ప. దొరకవు, మనమే వెళ్ళి ఎత్తుక్కో. పద పదా. మంచి మనిషిలా మారితే మంచి నటుని అవుతాననే స్వార్థంతో అక్కడికి వెళ్ళాను. మనిషిలా మారాను. నటుని అవ్వలేదని బాధ లేదు, రచయితనయ్యానని ఆనందం కూడా లేదు. నచ్చింది చేస్తూ ముందుకెళ్ళిపోవాలనే ఆలోచన తప్ప. ఇప్పటికీ నాలో స్వార్థం ఉంది. ఎవరికి ఏ హాని చేయకూడదనే స్వార్థం, మనుషుల్ని ప్రేమించాలనే స్వార్థం, అర్థం చేసుకుని సాయం చేయాలనే స్వార్థం. ఎవరికంటా కన్నీరు తెప్పించినంత వరకు నా ఈ స్వార్థం మంచిదే. Yeah, fine. I'll see that the project is completed by tomorrow. Yeah, I've already spoken to the client as well. Don't worry. Okay. I'll give you a call back. నువ్వెప్పుడు వచ్చావురా? ఇందులో ఒక్క అక్షరం కూడా మార్చకుండా దీన్ని బుక్గా పబ్లిష్ చేయి. ఎప్పుడు వస్తావో తెలీదు, ఎప్పుడు వెళ్ళిపోతావో తెలీదు. ఇప్పుడు ఎక్కడికి రా? ఆరా మంచిలా. తెలుగు, మలయాళం రాదు. మళ్ళీ తెలుగునా? నువ్వు కూడా హైదరాబాదా? కాదు, తిరుపతి. తిరుపతినా? అదే లడ్డు ఉంటుంది. ఎందుకు వచ్చావు? నువ్వు కూడా మా ఊరు గురించి డాక్యుమెంటరీ తీయడానికి వచ్చావా? కాదు, బుక్లో మీ ఊరు గురించి చదివాను. బాగుందంటే చూద్దామని వచ్చాను. బుక్కా? మా ఊరు గురించా? నేను ఈ పుస్తకం రాయటానికి కారణం డి సల్మాన్. అందరూ జ్ఞాపకాలు ఇస్తారు, కానీ డి సల్మాన్ నాకు కొత్త జీవితాన్ని ఇచ్చాడు. తన్ను చూసినప్పుడు అలా అనిపిస్తుంది, మనిషి ఓ పక్షిలా బతకాలని. కట్టుకున్న గూడు కూలిపోయిన, తన కూర్చున్న చెట్టుకొమ్మ విరిగిపోయిన, ఎముకలు కొరికే చలి పుట్టిన, పిడుగులు వర్షం పడిన, ఎండలో నిప్పులు చెరిగిన, ఎగిరిపోతూనే ఉంటుంది. దేన్ని లెక్క చేయకుండా. ఎన్ని కష్టాలు ఎదురైనా తన రెక్కల మీద ఉన్న నమ్మకాన్ని కోల్పోదు. ఎంత పెద్ద ఆపద వచ్చినా బతుకు మీద ఆశ దొరుకోదు. నా దృష్టిలో
పక్షి ఒక అద్భుతం. పక్షిలా బతకగలిగితే మనిషి కూడా ఒక అద్భుతమే.